అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్నడ భాషలో ఒక సామెత ఉంటుంది, యార్దో దుడ్డు ఎల్లమ్మ జాతర అని. దాని అర్థం ఏంటంటే ఎవడిదో డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని తిని ఎంజాయ్ చేసేద్దాం అని దాని అర్థం. ఇంకా మన తెలుగులో కూడా అట్లాంటి సామెతలు చాలానే ఉన్నాయి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, పాచి పల్లోడు కూడబెడితే బంగారు పల్లోడు ఖర్చు చేసినట్టు, ఇట్లాంటివన్నీ సామెతలు ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని చాలా సీరియస్ గా తీసుకుంటారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నమాట. విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ని నా రాష్ట్రం అని ఫీల్ అవుతుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు నా వాళ్ళు కాదు అని ఫీల్ అవుతారు. వాళ్ళ ఆస్తులు మాత్రం నావే అని అనుకుంటారు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలన్నీ, ప్రభుత్వ భూములన్నీ నావే, మా నాన్నగారు నాకు రాసిచ్చినటువంటి ఆస్తులు అన్నట్టు ఫీల్ అవుతా ఉంటారు. కాబట్టి ఆయన ఏమాత్రం భయం లేకుండా, బెరుకు లేకుండా, సిగ్గు మానం, అరే వీటిని మనం చేస్తే ఎట్లా, ప్రజలు చూస్తా ఉన్నారు కదా అనేటటువంటి ఏ మాత్రం కూడా భయం అనేది లేకుండా నిర్లజ్జగా దోపిడీలకు పాల్పడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ స్కాము భారీ ఎత్తున జరిగింది. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మద్యాన్ని వాడుకొనే వేల కోట్లు దోపిడీ చేయడం, ఇది నెవర్ బిఫోర్ అండి. ఎవరు చేయలేరు అలాగా. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఆ మద్యాన్ని వాడుకొని వేల కోట్ల రూపాయల స్కామ్ చేయడం అనేది అసలు చరిత్రలో మనం ఎప్పుడు ఇటువంటి చూడలేదు. ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరైనా చూస్తామో లేదో కూడా మనకు తెలియదు. ఒకవేళ భవిష్యత్తులో చూడగలిస్తే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే చూడాలి. ఎందుకంటే మన దౌర్భాగ్యానికి ఆయన గారికి మళ్ళా ఒకవేళ మనం ఏమన్నా ఓట్లేసి సీఎం చేస్తే ఖచ్చితంగా ఇట్లాంటివి చూస్తాం. సో ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి అన్నమాట. ఇక ఆ లిక్కర్ స్కామ్ లో దోసుకున్నటువంటి ఈ కమిషన్లను, లంచాలను ఆయన గారు ఏం చేశారు అంటే బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టించాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టించాడు అనమాట. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్ లో సంపాదించిన డబ్బులన్నిటినీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టించారు పెట్టుబడుల రూపంలో. దాదాపు ఒక్క బెంగళూరులోనే 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించారు. ఇందులో జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి కీలక భాగస్వామిగా ఉన్నాడు అనమాట. ఇక భారతీ సిమెంట్స్ కి డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప అక్కడ కర్ణాటకలో బెంగళూరులో కూర్చొని చక్రం తిప్పేటోడు అనమాట. ఈ లిక్కర్ స్కామ్ లో సంపాదించినటువంటి ఈ సొమ్మునంతా దొంగ కంపెనీల పేరు మీదట కంపెనీలు పెట్టి వాటికి ఈ డబ్బులన్నిటినీ షేర్ల రూపంలో తరలించి ఆ కంపెనీల నుంచి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టించి వైట్ చేసుకున్నారు ఈ లంచాల డబ్బులన్నిటిని. ఇక సిట్ అధికారులు మొత్తం డొంకలాగేటటువంటి కార్యక్రమం పెట్టారు. ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత ముడుపులు వచ్చాయి, వాటిని ఏ ఏ మార్గాల ద్వారా స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లించారు, దాని వెనక ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఫైనల్గా ఈ లిక్కర్ స్కామ్ ద్వారా లబ్ధి పొందినటువంటి ఆ మెయిన్ క్యాండిడేట్ ఎవరు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ లాగడానికి ఆల్రెడీ మన గోవిందప్ప గారు అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఆయన నుంచి రాబట్టడానికి సిట్ అధికారులు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఈ కేసుకి సంబంధించి సిట్ అధికారులు కూడా కొన్ని రకాల కీలకమైనటువంటి పత్రాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారు, అలాగే ఆయన కుమారుడు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీలలో ఈ లిక్కర్ స్కామ్ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ల కింద పెట్టడం జరిగిందనమాట. ఇక ఈ లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించినటువంటి డబ్బుల్ని ఏ ఏ కంపెనీలలో వీళ్ళు పెట్టుబడులు పెట్టారు అనే దాని మీద ఆరాధిస్తే బయటకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే హైదరాబాద్ రాజేందర్ నగర్లో ఉన్నటువంటి కంపెనీ నాటికల్ గ్రీన్ ఎనర్జీ అంట, అందులో వీళ్ళు పెట్టుబడులు పెట్టారు. అలాగే ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి ఐబాట్ ఎనర్జీ సిస్టమ్ అనేటటువంటి కంపెనీలో వీళ్ళు పెట్టుబడులు పెట్టడం జరిగింది. అలాగే షెర్లింగంపల్లి గపూర్ నగర్లో ఉండేటటువంటి స్కూబీ ల్యాబ్స్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టించారు. అలాగే క్రిస్టల్ మ్యాన్సన్ కంపెనీ మెహదీపట్నంలో ఉంటుంది, ఇది దాంట్లో కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టించడం జరిగింది. ఏక్యూ స్క్వేర్ అని చెప్పేసి అదొక కంపెనీ అంట, యాకుత్పురలో ఉంటుంది హైదరాబాద్లో. సో అందులో కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టించడం జరిగింది. అలాగే ఆ కంపెనీల్లో సిట్ అధికారులు తనిఖీలు చేయడానికి కూడా వెళ్ళడం జరిగిందనమాట. ఇక ఈ కృష్ణమోహన్ రెడ్డి గారి కుమారుడు ఆయన గారు ఏం చేశారు అంటే, ఈ కృష్ణమోహన్ రెడ్డి గారి కుమారుడు రోహిత్ రెడ్డి ఆయన ఒక 3 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నాడనమాట. ఆయన డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీలలో ఈ అమౌంట్ని, ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వీళ్ళు సంపాదించుకున్నటువంటి అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్లు పెట్టించడం జరిగిందనమాట. ఇక అంతేకాకుండా ఈ రోహిత్ రెడ్డితో
సన్నిహిత సంబంధాలు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి నడుపుతా ఉన్నాడు. 2023 వరకు అదనపు డైరెక్టర్గా కొనసాగిన ఒక సంస్థ కార్యాలయంలో మరో స్థిరాస్తి కంపెనీ కార్యాలయంలో కూడా సిట్ అధికారులు ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఈ రోహిత్ రెడ్డితో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారి కుమారుడు హర్షారెడ్డి కూడా సంబంధ బాంధవ్యాలు అనేది నిరుపుతా ఉన్నారు. వాళ్ళు అంతా కలిసి వ్యాపారాలు చేస్తూ ఉన్నారంట. మరి చూద్దాం, పొంగులేటి శ్రీనివాస్ గారి కుమారుడు ఏమైనా ఒకవేళ ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదంటే అతని లైఫ్ అవుతుంది, వీళ్ళ పంచాయతీ వీళ్ళే చేసుకున్నారు అనేది ఏమన్నా ఉందా అనేది కూడా తెలుసాల్సిన అవసరం ఉందన్నమాట. విషయం ఏంటంటే పొంగులేటి శ్రీనివాస్ గారు రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు. మరి చూద్దాం, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఆరాధిస్తాడు ఆయన. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.